లోకే రెడీ అయిపోయావు కదా? నేనెప్పుడో రెడీ. ఇంకా సీనయ్య మీ మరదలే గది నుంచి బయటికి కూడా రాలేదు. నా మరదలు అనకపోతే నీ తోడుకోడలు అనొచ్చు కదా. అది నా తోడుకోడలు కాదు, తోడేలు. మీ బుద్ధులు తగలయ్యా. ఎంతసేపు ఆవిడ నువ్వు ఆవిడని దెబ్బ పుచ్చుకోవడం తప్ప, ఒకళ్ళనొకడు చిన్నపుచ్చుకోవడం తప్ప జన్మంతా ఇదే గోలనా? మారరా మీరు? మారమని నాకు కాదు, ఆవిడికి చెప్పండి. వెళ్ళి త్వరగా రమ్మని చెప్పండి. గుడికి టైం అయిపోతుంది. అరే చిన్నయ్య, ఏంట్రా చిన్నయ్య ఇది? తలపన వేసుకోవచ్చు కదా. అయ్యయ్యో అన్నయ్య, అలాంటిదేం లేదన్నయ్య. నీ మరదలు బొద్దింకని చూసి భయపడితే. ఊరుకోరా, పెళ్ళైన కొత్తలో నేను లోకి ఇలాగే అమ్మకు దొరికిపోతే బొద్దింక పడింది, నీ కోళ్ల కంట్లో నలుసుపడింది, ఇలాంటి కథలు నేను చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అయ్యే కథలు నాకు చెప్తున్నావు. సర్లే, ఏదో చేసుకున్నా. నీ వల్ల అన్నయ్య ముందు పరువు పోయింది. పరువు సంగతి తర్వాత ముందా బొద్దింకెక్కడుందో చూడండి. ఏమయ్యా పిలిచావా? ఏమయ్యా పలికారా? మాట్లాడవే. పిలిచిన పలికేలాగా లేరులే. ఏంటి అంటే వాళ్ళు బయటికి రావడానికి కొంచెం టైం పడతలే. అల్లుడు వచ్చే వరకు పండగ అవుతుందా? కాసేపైతే రావుకాలం వచ్చేస్తుంది. ఆగండి, నేనే పిలుచుకొస్తా. వద్దులే లోకే, నా మాట ఏను. ఉండవయ్యా. అయిపోయి పో. ఓం శిష్యాయ నమః, ఓం దుష్టదేత్యాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం సాధ్యాయ నమః, ఓం భవప్రీత్యాయ నమః, ఓం భావనాయ నమః, ఓం భావమోచనాయ నమః, ఓం ఆర్యాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం జయాయ నమః, ఓం ఆధ్యాయ నమః, ఓం త్రినేత్రాయ నమః, ఓం శూలధారిణే నమః, ఓం పినాకధారిణే నమః, ఓం చిత్రాయ నమః, ఓం చంద్రఘట్టాయ నమః, ఓం మహాపతయ నమః, ఓం మనోబుద్ధ్యహంకార్య నమః, ఓం చిత్రరూపాయ నమః, ఓం చిత్తాచిత్తాయ నమః, ఓం సర్వమంత్రతయ నమః, ఓం సత్యాయ నమః, ఓం సత్యానంద స్వరూపాయ నమః. ఏమైనా గీత పెట్టి పుట్టిందాంటీ, చూస్తున్నారా మర్యాదలు? సర్పంచ్ కదా, ఎక్కడో మట్టి పిసుకోవాల్సిన ఇది మహారాణిలా మీ ఇంట్లో అడుగుపెట్టింది. మీ దృష్టిలో చెడైనా అందరి దృష్టిలో మంచయింది. జనాల దృష్టిలో దేవతైపోయింది. ఆ దేవత కళ్ళకి కూడా కనికట్టు కట్టే ఘడియలు ఉంటాయి ప్రియా. అమ్మవారి జాతర తన చేతుల మీదుగా చేయిస్తున్నానని మురిసిపోతోంది. కాని ఈ జాతరలోనే దాని గౌరవానికి, ఊరి ప్రజలు దాని మీద పెట్టుకున్న నమ్మకానికి సజీవ సమాధి కట్టయ్యబోతున్నానని దానికి తెలీదు పాపం. ఇంతకీ ఆ సారా కాంట్రాక్టర్ సరోజ్ ఎక్కడున్నట్టు? వచ్చే ఉంటుంది. నన్ను చెంపదెబ్బ కొట్టి ఇంకా భూమి మీద బతుకున్నదొక్కటేరా. అందుకే కదక్క ఈ జాతరలో దానికి చెక్కు పెట్టేద్దాం అనుకుంటుంది. పెడతా, దాని జీవితంలోనే జాతర అయ్యేలోపు ఫుల్ స్టాప్ పెడతా. ఆగండి సర్పంచ్ గారు.
వచ్చింది. చెప్పాగా, దాని నాశనానికి మనకంటే ముందుంటుంది. పూర్ణ కుంభం నీ చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించడానికి నేను ఒప్పుకోను. సరోజ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మార్చినేని కుటుంబం ఊరి క్షేమం కోసం ఆచారం ప్రకారం సర్పంచ్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న ఈ ఊరి అమ్మవారి జాతర. కాస్త స్పృహలో ఉండి మాట్లాడడం నీకే మంచిది. నేనేం మత్తులో లేని సీనయ్య గారు, స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. మరెందుకు ఆగమంటున్నావు? ఊరు క్షేమం కోసం చేయించే జాతర కాబట్టే ఆగమంటున్నాను. గీత చేతుల మీదుగా ఈ ఉత్సవాలు ప్రారంభం కాకూడదనే ఆగమంటున్నాను. సరోజా, సారాపాకలు చుట్టూ తిరిగా నిన్ను గుళ్ళోకి రానియడమే ఎక్కువ. మర్యాద కాపాడుకోవాలనుకుంటే ముందు పక్క జరుగు. జరుగుతాను మాణిక్యం గారు, కానీ ఒక్క మాట చెప్పండి. అమ్మవారి ఉత్సవాలు జరిపించడానికి గీతకి ఏం అర్హత ఉంది? సీనయ్య గారంటే ఊరి పెద్ద కాబట్టి, ఎన్నో ఏళ్లుగా ఊరి మంచి కోసం పాటుపడ్డ వ్యక్తి కాబట్టి, ఆయన చేతుల మీదుగా ఈ ఉత్సవాలు జరిపిస్తే నేను అడిగేదాన్ని కాదు. అర్హత లేకపోవడం ఏంటండి? గీత ఈ ఊరి సర్పంచ్, మర్చిపోయారా? సర్పంచ్ అయితే సరిపోతుందా నాగేశ్వరి గారు? ఇంకేం అర్హత కావాలి? మా వదిలే మా ఇంటి పేరు అడ్డు పెట్టుకుని వారసత్వంగా ఈ పదవిని అందుకోలేదు. ఊరి క్షేమం కోసం పోటీ పడింది. ఊరిని నాశనం చేయాలని చూసిన నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి ఊర్లో ఉన్న అందరి ఆశీస్సులు మనసులు గెలుచుకొని సర్పంచ్గా ఎన్నికైంది. అసలు నీ ఆబ్జెక్షన్ ఏంటో డైరెక్ట్ గా చెప్పు. చెప్పు సరోజా, నా కోడలు ఈ పూర్ణ కుంభం ఎందుకు సమర్పించకూడదు? ఈ ఉత్సవాల్ని ఎందుకు జరిపించకూడదు? మా ఆవిడ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం మనకేంటి? ఊరందర్నీ సమానంగా చూసే కుటుంబం కాబట్టి, ఎవరి అభిప్రాయానికైనా విలువిచ్చే కుటుంబం కాబట్టి, ఊరందరి క్షేమం కోరి చేస్తున్న ఉత్సవాలు ఏకపక్షంగా వాళ్ళకి నచ్చిన వాళ్లతో నచ్చినట్టు చేయించారు అనే మాట రాకూడదు కాబట్టి కదా ఆంటీ? కరెక్ట్గా చెప్పావు ప్రియా. చెప్పు సరోజా, నా కోడలు ఈ ఉత్సవాల్ని ఎందుకు జరిపించకూడదు చెప్పు. అసలు ఈ ఉత్సవాలు జరిపించేదే ఊరందరూ పిల్లా పాపలతో పచ్చగా ఉండాలని. అంతే కదా సీనయ్య గారు? అవును. మరి అలా చేయించే ఈ పూజ ఇలాంటి గొడ్రాల చేతుల మీదుగా జరిపించడం ఏంటా అని నాకు అనిపించింది. ఏం మాట్లాడుతున్నావు సరోజా? ఏ తప్పు మాట్లాడానా? వీళ్ళకి పెళ్ళై ఎన్నాళ్ళయింది? ఈవిడ గారి కడుపున కాయన కాసిందా? కాస్తుందన్న నమ్మకమైనా ఉందా? పైగా ఆవిడకి భర్త ఉండి కూడా ఇంకా తల్లి కాని ఈవిడని గొడ్రాలని కాక ఏమనాలి? ఇలాంటి ఆవిడ చేతుల మీదుగా పూజలు జరిపిస్తే అరిష్టం కాక ఏమవుతుంది? సరోజా, ఇంకొక మాట మాట్లాడామంటే మీరు ఆగండి మామయ్య. ఆవిడ ఏదో ఒక విధంగా ఇక్కడ గొడవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిందని అర్థమైపోతుంది. ఓహో, ఇలా కవర్ చేసుకుంటున్నావా? తెలివి తెచ్చుకొని మాట్లాడమంటున్నా. ఈ ఊళ్ళో సారా కొట్లు తెరిచి ఊర్ని నాశనం చేయాలని చూస్తున్న నువ్వు ఊరి క్షేమం, పిల్ల పాపలు, అరిష్టాలు అంటూ మాట్లాడుతుంటే నవ్వొస్తుందంటున్నా. పిల్లలు పుట్టని వాళ్ళందరూ గొడ్రాళ్ళు కాదు సరోజా. పేగు తెంచుకుంటేనే తల్లి కాదు. మనసుని పంచే ఏ ఆడదైనా తల్లే అన్న విషయం తెలుసుకో. పెత్తనం కోసం చేయడం లేదు, ఊరి క్షేమం కోసం చేస్తున్నాం. పవిత్రమైన సంకల్పంతో ఈ ఉత్సవాలు జరిపిస్తున్నాం.
ఆవిడతో మాటలేంటమ్మా, మీరు సమాధానం చెప్పి ఆవిడ విలువను పెంచడం తప్ప. ఇదిగో సరోజ, ఆ అమ్మ చేతుల మీదుగానే ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. ఇది ఊరంతా కోరుకుంటోంది. ఏమంటారు? అవును, మా గీత ఉత్సవాలు జరగాలి. అవును, అవును. వినపడిందా? వింటే నలుగురితో కలిసి ఉత్సవాలు చేసి వెళ్ళు, లేదా పక్కకు వెళ్ళు. మీరు పదండమ్మా, రండి. పదండి పదండి. అమ్మా, ఆ కలశం అక్కడ పెట్టండి. అమ్మా, మీరు కూడా అన్ని ఆ పువ్వులన్నీ అక్కడ పెట్టండి. అమ్మా, ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ సరోజు కూడా అలాంటిదే. ఏ ఆటంకాలు అమ్మవారి ఉత్సవాలని ఆపలేవు పూజారి గారు. జరిగింది మర్చిపోయి మీరు పూజ ప్రారంభించండి. అలాగేనమ్మా. అక్క, ఇదిగో నువ్వు చేయించిన గిల్టు నగలు. ఇవి గిల్టు నగలు మాత్రమే కాదురా, నన్ను చెంపదెబ్బ కొట్టినా ఆ గీత బతుకు మీద కొట్టే ఆయుధాలు. ఆ గీత ఫ్యామిలీ అంతా గుళ్ళో ఉన్నారు. నాగేశ్వరి చెప్పినట్లు ఇప్పుడే మీరు ఆ గీత ఇంటికి వెళ్ళి అసలైన అమ్మవారి నగలు ఎత్తుకురండి. తర్వాత కథ నేను నడిపిస్తాను. ఏమో అనుకున్నాను గాని నువ్వు సూపర్ సరోజ. ఆ గీతకి ఎంట్రీలోనే భలే కౌంటర్ ఇచ్చావు. పిల్లలు పుట్టని గొడ్రాలితో పూజలు చేయిస్తే ఊరికి అరిష్టం అని సెంటిమెంటల్ పాయింట్ రైజ్ చేశావు. రేస్ చేస్తే మాత్రం ఏం జరిగింది? పేగు తెంచుకుంటేనే తల్లా, ప్రేమ పంచితే ఎవరైనా తల్లే అని రిటర్న్ కౌంటర్ ఇచ్చి ఒక్క మాటతో అందర్నీ కన్విన్స్ అయ్యేలా చేసింది. తన చేతుల మీదే పూజ కూడా జరిపించింది. సామధాన దండోపాయాలని స్టెప్స్ ఉంటాయి ప్రియా. యుద్ధం మాటలతో మొదలు పెట్టాం, చేతల వరకు తీసుకెళ్లి ముంచేస్తాను. మీరు వెళ్ళండ్రా. ఆగు. ఎక్కడికి? ఎక్కడికంటారేంటి నాగేశ్వరి గారు? మన దగ్గర గిల్టు నగలు రెడీగా ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్న ఒరిజినల్ నగల్ని దొంగతనం చెయ్యాలిగా. అంటే తలుపులు బద్దలు కొట్టి వెళ్ళి దొంగతనం చేస్తారా? అవసరమైతే ఇంటి పునాదులు కదిలించైనా అనుకున్నది సాధిస్తారు నా మనుషులు. అప్పుడందరం ఈజీగా దొరికిపోతాం. అదేంటండి? ఆ గీత ఏ చిన్న విషయం జరిగినా పోలీసు కుక్కలు అంటుంది. మీ వాళ్లు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి దొంగతనం చేశారనుకోండి, అది చేసింది మీ వాళ్లే అని తెలిసిపోతుంది. మరి నగలెలా వస్తాయి? మనకి పని జరగాలి, కానీ ఎవ్వరికీ అనుమానం రాకుండా జరగాలి. అవును,
శనగలు తిన్నామా చేతులు కడుక్కున్నామా అన్నట్టుండాలి. మా ఆంటీ చెప్పినట్టు ఫాలో అవ్వండి. మీ ఆంటీ చెప్పినట్లు ఫాలో అవ్వాలా? ఒక ఆడదాన్ని, పైగా కోడలిపై గెలవలేక ప్లాన్లన్నీ ఫ్లాప్ అయ్యి నా సహాయం కోసం వచ్చింది. మీ ఆంటీదొక ప్లాను, నేను దాన్ని ఫాలో అవ్వాలి. ఏంటి మా ఆంటీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ప్రియా నువ్వా చూడు సరోజా, నువ్వన్నది కరెక్టే. దాన్ని నేను గెలవలేకపోయాను. ఆ ఛాన్స్ నీకొచ్చిందిగా, నువ్వేంటో చూపించు. నువ్వు నన్ను ఏమన్నా పట్టించుకోను. నాకు కావాల్సింది ఆ గీత నాశనం. అందుకే ఇంటి తాళాలు తెచ్చిస్తాను. వాటి సాయంతో దొరల్లాగా ఇంట్లోకి వెళ్ళి దర్జాగా నగలు దొంగతనం చేసుకురమ్మను. అయితే తాళాలివ్వండి. సారా కాంట్రాక్టర్ సరోజ్తో పిన్నికి ప్రియకి డిస్కషన్ ఏంటి? అవి నా దగ్గర లేవు, మా అక్క దగ్గర ఉన్నాయి. మా అత్త అడగానే ఎందుకు ఇస్తుందా ఆంటీ? అదివ్వదు. మనమే ఏదో ఒక మాయ చేసి తీసుకురావాలి. మీ వాళ్ళని కాసేపు వెయిట్ చేయమను. నూరా ఆంటీ, ఏమైనా మీరా సరోజ ముందు తగ్గడం నాకు నచ్చలేదు ఆంటీ. ఇప్పుడు తగ్గింది గెలవడం కోసం ప్రియా. మనం అనుకున్న పని పూర్తయితే అప్పుడా సరోజని ఎడంకాల్తో తంతాను. పద. పిన్ని తన చేతుల మీదుగా ఉత్సవాలు జరిపిస్తానంది. కాదని వదిన చేతుల మీదుగా జరిపిస్తానంటుంది. అంటే ఈ జాతరలో వీళ్ళంతా కలిసి వదినికి ఏదో కీడు తలపెట్టబోతున్నారు. ఇదిగో గర్ల్స్ ఇట్రండి. అటు ఇటు తిరగడం కాదు, ఆ కలశాన్ని తీసుకెళ్లి అమ్మవారి మండపంలో పెట్టండి. దృష్టి అమ్మవారి మీద పెట్టండి, నా మీద కాదు. ఎక్కడికి వచ్చినా అందరికీ నా మీద పడుతున్నాయి. వెళ్ళండి వెళ్ళండి. నానా వదిన ఎక్కడుంది? ఆ మండపం దగ్గర ఎక్కడ ఉంటుంది చూడరా. మొత్తం చూసే వచ్చానన్నా, ఎక్కడ కనపడలేదు. ఏమైందిరా? చెప్తాను, ముందు వదిన ఎక్కడుందో వెతుకుదాం. పద 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 రా. అఖండ దీపం ఏంటి ఎప్పుడు అలా ఎగిసిపడుతుంది? అదే నాకు అర్థం కావట్లేదే. గీతమ్మ గుళ్ళో అడుగుపెట్టిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. అలా జరగడం మంచిదా చెడ్డదా పెద్దమ్మా? ఏదో అరిష్టం జరగబోతుంది. అది ఏ రూపంలో ఎదురవుతుందో ఎవ్వరూ చెప్పలేం. సర్లే, ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఆవిడకి వినపడితే బాధపడుతుంది. పద వెళ్దాం. అమ్మా, ఊరి క్షేమం కోరి పవిత్ర సంకల్పంతో త్రికర్ణ శుద్ధితో ఈ ఉత్సవాలు జరిపించడానికి నీ ఆజ్ఞ మేరకే పూనుకున్నాను. నా వల్ల తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు జరుగుంటే అదేంటో నాకు తెలిసేలా చెయ్యి, సరిదిద్దుకునేలా చెయ్యి. అంతేగాని ఆగ్రహించకు. అరిష్టం ఎవరికి జరగబోతుంది? వదినా ఒకసారి ఇలా రా. వదినా ఏంటి శివ? అవును, ఉత్సవాలు జరుగుతుంటే ఇప్పుడే వచ్చేది? అవన్నీ తర్వాత వదినా. ఏమైంది శివ? ఎందుకలా కంగారు పడుతున్నావు? వదినా ఇక్కడ నీకేదో కీడు తలపెట్టిపోతున్నారు వదినా.
నాకా? ఏంటి శివ నువ్వంటోంది? అవును వదినా, ఆ సారా కాంట్రాక్టర్ సరోజ ప్రియా పిన్ని కలిసి ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది వదినా. వాళ్ళంతా కలిసి ఒక చోటు చేరి ఏవేవో గుసగుసలు ఆడుకోవటం నా కళ్ళారా చూశాను వదినా. అంటే ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు బుద్ధులు మారవేంట్రా? అసలు దీనంతటికీ కారణం ప్రియా. వదిన మీద పిన్నుకున్న కోపాన్ని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూ అగ్నికి ఆజ్యం పోస్తుంది. దాన్ని నలుగురిలోని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళి పుట్టింట్లో వదిలేస్తే గాని దానికి బుద్ధి రాదు. ఆగు శివ. ఏంటమాగేదే? కోడల మీద చేతినప్పుడు తప్పని చెప్తాను కానీ ఆ పిల్ల కోడలుగా నడుచుకున్నప్పుడు మనిషిగా ప్రవర్తించినప్పుడు ఎందుకు ఆగాలమ్మా? ఒకటా రెండా? ఎన్నిసార్లు నేను సాధించడానికి ఎన్ని ఎత్తులేస్తారు, ఎన్ని కష్టాలు పెడతారు? వదిలేయండి మామయ్య. వదిలేయమంటావేటమా? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోకపోతే నీకేమైనా జరిగితే? అలాగని వాళ్ళేదో మూర్ఖత్వంతో ఏదో చెయ్యాలని చూస్తుంటే నిజానిజాలు తెలుసుకోకుండా మనం కూడా వాళ్ళలాగే మూర్ఖంగా ప్రవర్తించలేం కదా. అలాని అనర్థం జరిగే వరకు ఇలా చూస్తూ కూర్చోవాలా వదినా?